Good morning guys. Happy New Year to everyone. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ 2026. కానీ ఇవాళ కూడా నేను లేట్గా లేసాను, అది వేరే విషయం. అందుకే 1:30 గుడ్ మార్నింగ్ చెప్తున్నావు. ఎస్, టైం మధ్యాహ్నం 1:30, కానీ మనకి ఇప్పుడు గుడ్ మార్నింగ్ అయిందనమాట. కానీ ఐఎమ్ ట్రైంగ్ టు వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ టుమారో. చూపిస్తాను కదా, రేపటి నుంచి ఎర్లీగా లేసి మీకు టైం కూడా పెడతాను, అది వేరే విషయం అనుకోండి. బట్ హోప్ చాలా మంది చాలా చాలా చేసి ఉంటారు, చాలా రెజల్యూషన్స్ కూడా పెట్టుకొని ఉంటారు. మీరు ఫాలో అవ్వండి గట్టిగా. అండ్ పార్టీ చేసుకున్న వాళ్ళు లేట్గా లేసుంటే వాళ్ళకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు నాలాగా పార్టీ లేకుండా కేక్ కట్టున్న వాళ్ళకి కూడా నార్మల్ హ్యాపీ న్యూ ఇయర్. నార్మల్ ఏం కాదు, మనందరం ఇలానే చేసుకుంటాం ఫ్యామిలీతోని. సో చిన్నప్పుడు అవార్డ్ షో చూస్తుండే ఈటీవీలో. ఎస్, చిన్నప్పుడు అవార్డ్ షోస్ చూస్తుండే. ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలీదు. టీవీ చూడడం చాలా చాలా తగ్గించేసాం. అండ్ మా టీవీ కూడా పోయింది అనుకోండి, అది ఇంకో విషయం. నేను దాన్ని కేర్ కూడా చేయట్లేదు చేపించడానికి. చేపించాం కానీ మరి ఆ ప్రైజ్ ఇంకో టీవీ కొనుక్కునే అంత చెప్పాడు, ఎందుకులే అనేసి లైట్ తీసుకున్నా. ఓకే, ఈ టీవీ అమ్మితే అంత పైసలు కూడా రాకపోతుంది చేపించినంత. మా మమ్మీ మార్నింగ్ ఇవాళ ఏం చేస్తుందంటే గారెలు చేసింది. లిటరలీ ఒక హాఫ్ ఇయర్ అయినట్టుంది ఆమె గారెలు వేసి. అందరూ ఫస్ట్ డే హెల్తీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ మా మమ్మీ మాత్రం గారెలతో స్టార్ట్ చేసింది. అదేంటి గారెలు ఎందుకు వేసావు అని అడిగితే, అవి కూడా హెల్తీయే కదా, మినపప్పుతో చేశాను అని చెప్పింది. సో కానీ దాంట్లో ఆయిల్ ఉంటుంది అన్న విషయం మా మమ్మీ మర్చిపోయింది గైస్. సో ఇట్ వాస్ టేస్టీ. గాయస్ ఎవరు వచ్చారు చూడండి. ఏం తీసుకొచ్చావు సోమన్నా? వావ్, ఏం అరటిపళ్ళు తీసుకొచ్చావు చూడండి గాయస్. యాక్చువల్గా మా మమ్మీ ఫ్రూట్ సాలడ్ చేస్తుంది అనమాట, సో అందుకే ఈ అరటిపళ్ళు తీసుకొచ్చాడు. చూడండి ఫిష్ రైస్. వీటిని ఏమంటారు అక్క? వీటిని ఏమంటారు? కొరమేనా? ఇవి రవ్వ గైస్. ఇవి పులుసు కూడా ఉంది. పులుసు మా మమ్మీ ఏం చేస్తుంది అది. మా అక్క చూస్తారా గైస్? ట్రై చేస్తుంది. నేను చేస్తే 10 ముక్కలు తింటావు కదా అక్క. మేము బయటకు వెళ్తున్నాం గాయస్. అక్క ఈ భావన ఫైనలీ మా అక్క మొహం రివీల్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా దాచుకుంటుంది. భావన ఇంత రెడీ అయ్యావేంటి భావన? హెయిర్ కూడా అలానే పెట్టుకుంది గైస్. వెనక కార్ వస్తుంది, రోడ్ కట్ చేశారు కరెక్టే, కానీ చెట్టును ఎందుకు కట్ చేసిండ్రు? అది ఇట్లా తీసుకోలేదు గట్టి. మా ఇంటి దగ్గర చూడు మూన్ గైస్, చూడండి. మా ఇంటి దగ్గర రోడ్ చేశారు, దాంతో పాటు చెట్టును కూడా కొట్టేశారు. ఏంటో మనం ఎందుకు వెళ్తున్నాం అక్క డిఎస్ఎల్ వాళ్ళకి ఇవాళ? ఊరికే టైం పాస్ కావడం. నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేసావా? ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. అది చూసే 10-15 వ్యూస్. హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఒక 30-40 వ్యూస్ ఎక్కువైతే చాలు. అంతే, ఇంకా నాకు రాదు. నువ్వు ఇంటర్వ్యూ లాగా నాకు పెడితే కష్టం. నువ్వు రికార్డ్ చేస్తున్నావా? ఓ మై గాడ్.
సోము ఎందుకు మాట్లాడతాడు? సోము నువ్వు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి కదా సోము. అదే కదా ముందుకు పోతాడేమన్నా అంటే, ముందే ఎంత ట్రాఫిక్ ఉంటది ఇక్కడ. అక్కడ చూడు గ్రీన్ పడింది, అందుకే ముందుకు పోయినా. అక్కడ మళ్ళీ రెడ్ పడుతుంది. మా బేరంగా రెడ్ పడుతుంది చూడు ఎంత. అగో 4, 3, 2, 1 అయిపోయింది. అయిపోయా అక్కడ వెళ్ళగానే పడుతుంది. 70% ఆఫ్ అంట. చూడతా కానీ క్లాత్ బాగుండదు. నీకు తెలుసా నువ్వు వెళ్ళేప్పుడు రేయాన్ క్లాత్ చూస్తూనే అర్థమవుతుంది. అక్కడ ఫ్లాట్ అన్లిమిటెడ్ లో కూడా 50% ఆఫ్. ఫ్లాట్ అని పెడతారు కానీ ఒక 2-3 స్టాండ్ వేసి దానికి పాత బట్టలు దుమ్ము బట్టలు పెట్టి ఇవి ఫ్లాట్ అంటారు. మనం ఫ్లాట్ కావాలి అవి చూసి. తీసుకోలేదు. ఎస్ సో ఒక్కొక్క మాట అందిస్తున్నాడు. మీకు వీళ్ళెవరు అని తెలవాలంటే మీరు కమెంట్ చేయాలి గైస్. కమెంట్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు నో. కప్ప నేను కప్ప సోమునక్క మనుషులం. గైస్ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. మేము ఆ లైన్ అంతా వెళ్ళేసి వచ్చాం. ఇక్కడ మాకు ఒక ప్రదక్షిణ మొత్తం చేసాం. ఎక్కడ మాకు కార్ పెట్టే ప్లేస్ దొరకలేదు అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ముందుకు వచ్చాం, ఎక్కడన్నా ప్లేస్ దొరుకుతుందా అని చూద్దాం. దొరుకుతుందా? అసలు ఇంతమంది జనాలు ఎట్లా వస్తారు గైస్? ఎట్లా మేబీ ఇక్కడున్న మాల్స్ లో ఇదొక్కటే చాలా ఎక్కువ మంచిగా ఉంటది. సో అందుకు కావచ్చు. బట్ చాలా జనాలు ఉన్నారు గైస్. బట్ స్టిల్ మేము వెళ్దాం అనుకుంటున్నాం. జాతర గైస్, జాతర ఉంది చాలా. పడేలా ఉన్నాం, చాలా మంది ఉన్నారు. ఒక పడుతూ ఉన్నాడు సోము ఉన్నాడు అక్కడ. ఏమైంది? కొంచెం షాపింగ్ చేద్దాం. సేల్ ఉంటే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాం. సో సేల్ ఉంది కాబట్టి వెళ్తాం. అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏం కొన్నావు? అక్కడ ఉంది. ఇవే గైస్ మేము కొన్నది. ఏంటి? ఏం లేదురా, బ్లాగ్ లో మనం ఉండకపోతే ఎవరు ఉంటారు చెప్పు? పక్కలను తీయాలా? నన్ను తీయకరా అని చెప్తున్నా. ఏంటి ఇంత కాల్లో ఉన్నావు? ఆర్డర్ ఇంకా రాలేదు. గట్టిగా మాట్లాడక్క, వినపడట్లేదు. ఆర్డర్ ఇంకా రాలేదు. ఏమి నాగులేస్తా ఉన్నా? ఐఫోన్ మాకున్న 15 మెంబర్స్ వ్యూవర్స్ కి మైక్ పెట్టుకోవాలి. సో గైస్ చూస్తున్నారు కదా, చాలా టయర్డ్ అయి వచ్చాము. మేమేం చేయలేదు, బట్ స్టిల్ చాలా టయర్డ్ అయినాం. ఎందుకంటే ఆ మాల్లో చాలా జనాలు ఉండే గైస్. వామ్మో, ఫస్ట్ టైం నేను ఇంత యూనో ఇంపార్టెంట్ డే రోజు వెళ్ళిన బయటికి. మోస్ట్లీ ఆ ఇంపార్టెంట్ డేస్ థర్స్డే అయినా 1st of January కదా. సో మేము మోస్ట్లీ ఆ టైమ్స్లో వెళ్ళాము. బట్ ఇవాళ ఏంటో
వెళ్దాం అనేసి బయటికి పోయినాం అండ్ ఇట్ వాస్ సో హెక్టిక్. మేమేం చేయలేదు, మేమేం ఎక్కువ నడవలేదు, ఏం లేదు. బట్ స్టిల్ ఆ క్రౌడ్ ప్లేస్ లో ఉండేసరికి మాకు చాలా హెక్టిక్ అనిపించేసింది. సో మేము ఎక్కువ ఫుడ్ కూడా ఆర్డర్ చేయలేదు, జస్ట్ కొంచెం ఏదో తినేసి వచ్చేసాం. ఇంకా గైస్ మా అక్క అలా చూడద్దు, జర్నల్ రాస్తుంది అనమాట. మనం చూడకూడదు, ఇట్స్ పర్సనల్. జర్నల్ కాదు, బట్ ఇట్స్ లైక్ ఏ ప్లానర్. సో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎన్ని పేజెస్ అయితే ఒక మంత్కి. ఇవాళ స్టార్ట్ చేస్తాను. విష్ మీ లక్. సో షీ స్టార్టింగ్ హర్ జర్నల్ అనమాట. వాట్ యు వాంట్ టు సే ఫర్ టుడే? డోంట్ గో టు మాల్స్ గైస్ ప్లీజ్. మరి అంత అవసరం ఉన్నా లేకుండా అంతగానం తిరగడం అవసరం లేదు. అది వాళ్ళు మేమే కనుక్కున్నాం. సో యా, విల్ ట్రై టు మినిమైజ్ అవర్ అవుటింగ్స్. అంత రెగ్యులర్గా వెళ్ళాలని అనుకోము, బట్ సమ్ డేస్ విల్ గో, సమ్ డేస్ విల్ బి లైక్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీఆర్ లేజీ. నిజం చెప్పాలంటే పొట్టిగానే ఉంటాం. నేను అలా నైట్లో మంచిగా అలా పైజామాస్లో. యా, సో ఇప్పుడు బ్లాగ్స్ తీస్తున్నాం కాబట్టి మేబీ ఐ విల్ చేంజ్ మై అవుట్ఫిట్ ఫ్రమ్ నైటీ టు నైట్ డ్రెస్. I'll see, but I don't. Pajamas. Yeah, I'll just try to do this, and that's it. సో మేము చికెన్ అవుట్ అవ్వకుండా ఫస్ట్ డే కాకుండా చికెన్ అంటుంది కానీ ఆమె రోజు చికెన్ తింటుంది. ప్రోటీన్ కావాలి కదా గైస్, సో అందుకు మేము ఇలానే కంటిన్యూ అవ్వాలని మీ విషెస్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బెస్ట్ విషెస్. 10 views అయినా 15 views అయినా మేమైతే ఆపము. మీరు కంటిన్యూ, దట్స్ ఓకే. సి ఇట్స్ లైక్ నార్మల్. లాస్ట్ బ్లాగ్ లో తను చెప్పినట్టు సెలబ్రిటీస్ అలా ఇలా కాదు, జస్ట్ నార్మల్ లైఫ్ ఆఫ్ 2 women in హైదరాబాద్ అంతే. నార్మల్గా మేము డైలీ చేస్తాం. డైలీ అంటే డైలీ అన్ని చూపించిన అక్కర్లేదు. కొందరు కమెంట్ చేస్తుంటారు అన్ని చూపించండి, అలాంటివి కాదు. బీ డీసెంట్. మీరు కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటారు. కంటెంట్ క్రియేట్ చేసిన సీన్ నీకు నాకు లేదు. వాళ్ళకి చేసిన అంటే కంటెంట్ అంటే ఎలా మేము ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. తో ఇట్ ఇస్ మై సెకండ్ డే ఆఫ్ బ్లాగింగ్, బట్ ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను నేను కూడా. సో మీ అందరి విషెస్ నాకు ఉండాలని కమెంట్లో కమెంట్ చేయండి గైస్ ప్లీజ్. కమెంట్లో కమెంట్ చేయకపోతే పోస్ట్ చేస్తారు. ఓకే, so yeah, so that's it for today. Thank you for watching. Bye. Bye.